పీరియడ్స్ టైం కావడంతో ఓ స్టూడెంట్ ని బయట కూర్చోపెట్టి ఎగ్జామ్ రాయించిన అమానుష ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకుంది. కినత్తు కడవై సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. 8వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చింది. అదే సమయంలో స్టూడెంట్ కి పీరియడ్స్ టైం అని తెలుసుకున్న స్కూల్ హెచ్ఎం ఆనందిని క్లాస్ రూమ్ బయట కూర్చోపెట్టి ఎగ్జామ్ రాయించింది. பிரின்சிபல் மிஸ் இங்கே உட்காந்து படியில் உட்காந்து எக்ஸாம் எழுத சொன்னாங்களா? இதுக்கு முன்னாடி எப்போ எழுதுன எக்ஸாம்? மண்டே இங்கே தான் உட்காந்து எழுதுனியா? எந்த டெஸ்க்ல? முன்னாடி உட்காந்து பாஸ்பரியில் தான் உட்காந்து எழுதுனியா? విషయం తెలుసుకున్న బాలిక తల్లి అక్కడికి వెళ్లి ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ దృశ్యాలను వీడియో తీశారు. జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. పొల్లాచి ఏఎస్పీ సృష్టి సింగ్ పాఠశాల యాజమాన్యాన్ని విచారించారు. హెచ్ఎం ఆనందిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఆ ప్రైవేటు పాఠశాలపై శాఖాపరంగా విచారణ చేపట్టామని విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు. పీరియడ్స్ టైం కావడంతో ఓ స్టూడెంట్ ని బయట కూర్చోపెట్టి ఎగ్జామ్ రాయించిన అమానుష ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకుంది. కినత్తు కడవై సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. 8వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చింది. అదే సమయంలో స్టూడెంట్ కి పీరియడ్స్ టైం అని తెలుసుకున్న స్కూల్ హెచ్ఎం ఆనందిని క్లాస్ రూమ్ బయట కూర్చోపెట్టి ఎగ్జామ్ రాయించింది. பிரின்சிபல் மிஸ் இங்கே உட்காந்து படியில் உட்காந்து எக்ஸாம் எழுத சொன்னாங்களா? இதுக்கு முன்னாடி எப்போ எழுதுன எக்ஸாம்? மண்டே இங்கே தான் உட்காந்து எழுதுனியா? எந்த டெஸ்க்ல? முன்னாடி உட்காந்து பாஸ்பரியில் தான் உட்காந்து எழுதுனியா? విషయం తెలుసుకున్న బాలిక తల్లి అక్కడికి వెళ్లి ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ దృశ్యాలను వీడియో తీశారు. జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. పొల్లాచి ఏఎస్పీ సృష్టి సింగ్ పాఠశాల యాజమాన్యాన్ని విచారించారు. హెచ్ఎం ఆనందిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఆ ప్రైవేటు పాఠశాలపై శాఖాపరంగా విచారణ చేపట్టామని విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు.